అలౌకిక తండ్రివి నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. శివ తండ్రి రథమై వచ్చావు, మా జీవన దిశనే మార్చావు. జ్ఞాన సూర్యుని కిరణమై జగతికి శాంతిని పంచావు. దేహ భావము వీడి ఆత్మస్మృతిలో నిలిపి దేవతా సంస్కారాలను మాలో నింపావు. నీ చిరునవ్వులో విరిసెను శాంతివనము, నీ దృష్టిలో దొరికెను ఈశ్వరీయ వరము. అలౌకిక తండ్రివి నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. సాకార రూపంలో నిరాకారుని చూపించి శివ తండ్రి సందేశం జగతికి పంచావు. త్యాగానికి ప్రతిరూపం, తపస్సుకి నిదర్శనం. నీ అడుగు జాడలే మాకు విజయ పథం. అవ్యక్త స్థితిలోనూ తోడుంటావు నీవు, మధువన పూజ్యాపకమై మమ్మల్ని నడిపిస్తావు. అలౌకిక తండ్రి నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. నడిచి మీ సమానమై విశ్వ కళ్యాణమే చేసి నీ స్వరూపమై మీ చేయి పట్టి ఆ పరంధామం చేరేదాగా వీడని బంధం మనది ఓ మధుర బాబా. సదాని స్మృతిలో సదాని ప్రేమలో అంతే సుఖము అంతే శాంతి. అలౌకిక తండ్రిని నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. శివ తండ్రి రథమై వచ్చావు, మా జీవన దిశనే మార్చావు. జ్ఞాన సూర్యుని కిరణమై జగతికి శాంతిని పంచావు. ఓ ప్రాణప్రియమైన బాబా, ఓ మధురమైన బాబా, ఓ భాగ్యశాలి రథమా, ఓ
ఓం శాంతి 29/1/2026 ప్రాతః మురళి బాప్దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీ మధురమైన తండ్రిని తలంపు చేసినట్లయితే మీరు సతో ప్రధాన దేవతలుగా అవుతారు. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. ఎంత తలంపు చేస్తామో ఆ తలంపు యాత్రపైనే ఉంది. ప్రశ్న: ఎలాగైతే తండ్రి పట్ల పిల్లలకు ఆకర్షణ కలుగుతుందో అలా ఏ పిల్లల పట్ల అందరికీ ఆకర్షణ కలుగుతుంది? జవాబు: ఎవరైతే పుష్పాలుగా అయ్యారో వారి పట్ల అందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఎలాగైతే చిన్న పిల్లలు పుష్పాల వలె ఉంటారు, వారికి వికారాల గురించి తెలియని కూడా తెలియదు, కావున వారు అందరినీ ఆకర్షిస్తారు కదా. అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా అనగా పవిత్రముగా అవుతారో అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. మీలో వికారాల ముళ్ళు ఏవి ఉండకూడదు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమయుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మేము మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యుగంలో వీరిలాగా అనగా లక్ష్మీనారాయణల వంశావళిలోకి వెళ్తాము, అనగా సుఖధామంలోకి వెళ్తాము మరియు పురుషోత్తములుగా అవుతామని మీరు ఫీల్ అవుతారు. కూర్చొని ఉండగానే ఈ ఆలోచనలు వస్తాయి. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి తాము ఏ తరగతిలో చదువుతున్నారు, నేను బ్యారిస్టర్గా అవుతానా లేక ఫలానాగా అవుతానా అన్నది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణువు వంశంలోకి వెళ్తామని మీకు తెలుసు. విష్ణువు యొక్క 2 రూపాలు లక్ష్మీ నారాయణులు, దేవీ దేవత. మీ బుద్ధి ఇప్పుడు అలౌకికముగా ఉంది. ఇతర ఏ మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండకపోవచ్చు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది సాధారణ సత్సంగమేమీ కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన తండ్రి ఎవరినైతే శివ అని అంటారో వారి సాంగత్యంలో కూర్చున్నామని మీరు భావిస్తారు. శివబాబాయే రచయిత, వారికే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు మరియు వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. నిన్న జరిగిన విషయం వలె వినిపిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము మళ్ళీ కొత్తగా అవ్వడానికి వచ్చాము, అనగా ఈ శరీరాన్ని మార్చి దేవతా శరీరం తీసుకోవడానికి వచ్చాము అని అయితే గుర్తుంటుంది కదా. ఆత్మ అంటుంది, ఇది నా సతో ప్రధానమైన పాత శరీరము, దీన్ని మార్చి ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. లక్ష్యము ఉద్దేశము ఎంత శ్రేష్టమైనది. చదివించే టీచర్ తప్పకుండా చదువుకునే విద్యార్థి కంటే చురుకైన వారిగా ఉంటారు కదా. వారు చదివిస్తారు, మంచి కర్మలు నేర్పిస్తారు, అంటే తప్పకుండా విద్యార్థి కంటే ఉన్నతముగా ఉంటారు కదా. మీకు తెలుసు, మనల్ని అందరికంటే ఉన్నతోన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు. భవిష్యత్తులో మనమే దేవతలుగా అవుతాం. మనం ఏదైతే చదువుతున్నామో అది భవిష్య కొత్త ప్రపంచం కోసం. ఇంకెవ్వరికీ కొత్త ప్రపంచం కోసం తెలియని కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారని మీ బుద్ధిలోకి ఇప్పుడు వస్తుంది. తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. దేవతలలో కూడా తప్పకుండా నెంబర్ వారుగా ఉంటారు. దైవీ రాజధాని ఉంటుంది కదా. నేను ఆత్మను అని మీకు రోజంతా ఇదే ఆలోచన నడుస్తూ ఉండవచ్చు. మా ఆత్మ ఏదైతే చాలా పతితముగా ఉండేదో అది ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని తలంపు చేస్తుంది. తలంపు యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది, తలుచుకుంటుంది. తండ్రి స్వయంగా అంటారు, పిల్లలు నన్ను తలంపు చేసినట్లయితే మీ సతో ప్రధానమైన దేవతలుగా మీరు అవుతారు. మొత్తం ఆధారం అంతా ఈ స్మృతి యాత్ర, తలంపు యాత్ర పైనే ఉంది. పిల్లలు ఎంత సమయం నన్ను స్మృతి చేస్తున్నారు అంటే తలుచుకుంటున్నారు.
అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా. తలుచుకోవడం అంటే స్మృతి చేయడం, తలంపు చేయడంలోనే మాయతో యుద్ధం జరుగుతుంది. ఇది యాత్ర కాదు, కానీ యుద్ధం వంటిది అని, ఇందులో విఘ్నాలు ఎన్నో కలుగుతాయని మీరు స్వయంగా భావిస్తారు. స్మృతి యాత్రలో ఉండడంలోనే మాయా విఘ్నాలను కలిగిస్తుంది, అనగా స్మృతిని మరిపింపచేస్తుంది. పిల్లలు అంటారు కూడా, బాబా మేము మీ స్మృతిలో ఉండడానికి మాయా తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి. నెంబర్ 1 తుఫాను దేహాభిమానము, ఆ తర్వాత కామము, క్రోధము, లోభము, మోహము, ఇలా అనేక రకాలు. పిల్లలు అంటారు, ఈరోజు కామం యొక్క తుఫాను వచ్చింది, రేపు క్రోధం యొక్క తుఫాను, మర్నాడు లోభం యొక్క తుఫాను వస్తుంది, ఇలా మొదలైనవి. ఈరోజు మా స్థితి బాగుంది, ఏ తుఫాను రాలేదు. స్మృతి యాత్రలో రోజంతా ఉన్నాము, ఎంతో సంతోషం కలిగింది. బాబాను చాలా స్మృతి చేశాము. స్మృతిలో ప్రేమ అశ్రులు ప్రవహిస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉండటంతో మీరు మధురంగా అయిపోతారు. మేము మాయతో ఓడిపోతూ ఎంతవరకు వచ్చి చేరుకున్నాము అని పిల్లలైన మీరు ఇది కూడా అర్థం చేసుకుంటారు. కల్పంలో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని క్షణాలు ఇలా ఉంటాయని పిల్లలు లెక్క తీస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా, లక్షల సంవత్సరాల ఆయువు ఉంటుందని. ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే దాన్ని ఎవరూ లెక్క పెట్టలేరు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం చక్రంలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఎలా రాజ్యంలోకి వెళ్తాము అనేదైతే మీకు తెలుసు కదా. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం. కొత్త ప్రపంచం అని స్వర్గాన్ని అంటారు. ఇప్పుడు మేము మనుషులము దేవతలుగా అవుతున్నామని మీరు అంటారు. దేవతా పదవి ఉన్నతమైనది. మనం అందరికన్నా అతీతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని చదివించేవారు పూర్తిగా అతీతమైన వారు, విచిత్రుడు. వారికి ఈ సాకార చిత్రం లేదు, వారు ఉన్నదే నిరాకారుడు. డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడి ఉందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు. అందుకే నేను ఫలానా తనువులోకి వస్తాను అని వారు స్వయంగా తెలియజేస్తున్నారు. వారు ఏ తనువులోకి వస్తారు అన్నది కూడా వారే తెలియజేస్తారు. ఒకే తనువులోకి వస్తారా అని మనుష్యులు తికమక పడతారు. కానీ ఇది డ్రామా కదా, ఇందులో మార్పు జరగదు. ఈ విషయాలను మీరే వింటారు మరియు ధారణ చేస్తారు. మరియు శివబాబా మమ్మల్ని ఏ విధంగా చదివిస్తారు అన్నది వినిపిస్తారు. మనం మళ్ళీ ఇతర ఆత్మలను చదివిస్తాము. చదువుకునేది ఆత్మయే. ఆత్మయే నేర్చుకుంటుంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది. ఆత్మ అవినాశి అయినది, అమరమైనది. కేవలం శరీరం సమాప్తమవుతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మరియు 84 జన్మల గురించి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మ. ఆత్మ అవినాశి. మోహం కూడా అవినాశి వస్తువుపై కాదు. మోహం కూడా అవినాశి వస్తువుపైనే పెట్టుకోవాలి, అంతేకాని వినాశీ వస్తువుపై కాదు. ఇంత సమయము మీరు వినాశీ శరీరం పట్ల మోహం పెట్టుకుంటూ వచ్చారు. నేను ఆత్మను, శరీర భానాన్ని వదిలేయాలని ఇప్పుడు మీరు భావిస్తారు. కొందరు పిల్లలు వ్రాస్తుంటారు కూడా, ఆత్మనైన నేను ఈ పని చేశాను, ఆత్మనైన నేను ఈరోజు ఈ భాషణ చేశాను, ఆత్మనైన నేను ఈరోజు బాబాను చాలా స్మృతి చేశాను అని. వారు సుప్రీం ఆత్మ, నాలెడ్జ్ఫుల్. పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. మూలవతనము, సూక్ష్మవతనం గురించి మీకు తెలుసు. మనుషుల బుద్ధిలోనైతే ఏమీ లేదు. రచయిత ఎవరు అన్నది మీ బుద్ధిలో ఉంది. వారిని ఈ మనుష్య సృష్టికి రచయిత అని అంటారు. కావున తప్పకుండా ఆ కర్తవ్యం చేస్తారు కదా. ఆత్మ
మరియు పరమాత్మ అయిన తండ్రి యొక్క స్మృతి ఉన్న మనుష్యులు ఇంకెవ్వరూ లేరు అన్న విషయం మీకు తెలుసు కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరంగా భావిస్తూ తలక్రిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సత్-చిత్ ఆనంద స్వరూపం. ఆత్మకు అన్నిటికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది. వారే దుఃఖహర్త, సుఖకర్త. దోమలు మొదలైన వాటిని అవి దుఃఖహర్త, సుఖకర్త, జ్ఞానసాగరుడు అని మహిమ చేయరు కదా. కాదు, అలా చేయరు. ఇది తండ్రి మహిమ. మీలో కూడా ప్రతి ఒక్కరూ స్వయమే దుఃఖహర్త, సుఖకర్త. ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే ఆ తండ్రి పిల్లలు కదా. అది కూడా అర్ధకల్పం కోసం అలా జరుగుతుంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. నాలెడ్జ్ఫుల్ ఒక్క తండ్రియే. మనలో ఏ జ్ఞానము లేదు. ఒక్క తండ్రి గురించే తెలియకపోతే ఇంకేమి జ్ఞానం ఉంటుంది. మేము ఇంతకు ముందు జ్ఞానం తీసుకునేవారము, అప్పుడు మాకు ఇంకేమీ తెలిసేది కాదని ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. పసిపిల్లల్లో జ్ఞానము ఉండదు మరియు ఏ అవగుణాలు ఉండవు. అందుకే వారిని మహాత్మలని అంటారు. ఎందుకంటే వారు పవిత్రమైన వారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంత నెంబర్ 1 పుష్పము. పూర్తిగా కర్మాతీత స్థితి వలె ఉంటుంది. వారికి కర్మ వికర్మల గురించి ఏమీ తెలియదు. కేవలం స్వయం గురించే తెలుసు. వారు పుష్పాలు కావుననే అందరినీ ఆకర్షిస్తారు. బాబా ఇప్పుడు ఏ విధంగా ఆకర్షిస్తున్నారో అలా ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే మిమ్మల్ని అందరినీ పుష్పాలుగా తయారు చేయడానికి. మీలో కొంతమంది చాలా చెడ్డ ముళ్ళ వంటి వారు కూడా ఉన్నారు. 5 వికారాల రూపే ముళ్ళు ఉన్నాయి కదా. ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళ యొక్క జ్ఞానం ఉంది. ముళ్ళ అడవి కూడా ఉంటుంది. తుమ్మ ముళ్ళు అన్నిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఆ ముళ్ళుతో కూడా చాలా వస్తువులు తయారవుతాయి. మనుషులతో పోల్చడం జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయంలో చాలా దుఃఖాన్ని ఇచ్చే మనుష్య ముళ్ళులున్నారు. అందుకే దీన్ని దుఃఖపు ప్రపంచం అని అనడం జరుగుతుంది. తండ్రిని సుఖదాత అని కూడా అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. మళ్ళీ సత్యుగంలో మాయ ఉండదు. కావున ఈ విషయాలేవి అక్కడ ఉండవు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు ఉండదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా కొత్తదని బుద్ధిలో ఉంది. మీరు ఆలోచించండి. సత్యుగం నుండి ఇప్పటి వరకు అన్ని రోజులు మారుతాయి. కార్యకలాపాలు మారుతాయి. 5000 సంవత్సరాల యొక్క పూర్తి కార్యకలాపాల రికార్డు ఆత్మలో నిండి ఉంది. అది మారదు. ప్రతి ఆత్మలోనూ తమ తమ పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయం కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు. ఇది స్కూల్ కదా. సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి మరియు ఇది తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రంగా అయ్యే చదువు. మేము ఏ విధముగా తయారవ్వాలి అన్నది ఇంతకు ముందు మీకు ఏమైనా తెలుసా? తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. మీరు మొదటి నెంబర్లో ఇలా ఉండేవారు. ఆ తర్వాత మీరు కిందకి దిగిపోతూ ఇప్పుడు ఎలా అయిపోయారు? ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి. ఎంతమంది మనుషులున్నారు? ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఎలా ఉండేదో ఆలోచించండి. వారు ఎక్కడైతే ఉండేవారో అక్కడ ఎటువంటి వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉంటూ ఉండవచ్చు. ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నాము, అక్కడ మేము మా ఇల్లు మొదలైనవి తయారు చేసుకుంటాము అని బుద్ధిలోకి వస్తుంది. శాస్త్రాలలో చూపించినట్లుగా కింద నుండి ద్వారక పైకి వస్తుందని కాదు. శాస్త్రాలు అనే పేరే కొనసాగుతూ వస్తుంది. ఇంకే పేరును పెట్టలేరు. వేరే పుస్తకాలు చదువుకోవడం కోసం ఉంటాయి. నవలలు కూడా ఉంటాయి. ఇకపోతే వాటిని పుస్తకాలు లేక శాస్త్రాలని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు. శాస్త్రాలు చదివే వారిని భక్తులని అంటారు. భక్తి మరియు జ్ఞానము రెండూ వేర్వేరు. ఇప్పుడు వైరాగ్యం దేని పట్ల? భక్తి పట్లనా లేక జ్ఞానం పట్లనా? తప్పకుండా భక్తి పట్లనే అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. దీని ద్వారా మీరు
ఇంత ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా తయారు చేస్తున్నారు. సుఖధామమునే స్వర్గమని అంటారు. సుఖధామంలోకి మీరు వెళ్ళబోతున్నారు. కావున మిమ్మల్నే చదివిస్తారు. ఈ జ్ఞానం కూడా మీ ఆత్మ తీసుకుంటుంది. ఆత్మకు ఏ ధర్మము లేదు. అది ఆత్మ అంతే. తర్వాత ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీర ధర్మం వేరుగా ఉంటుంది. ఆత్మ ధర్మం ఏమిటి? ఒకటేమో ఆత్మ బిందువు వంటిది మరియు శాంతి స్వరూపం. ఆత్మలు శాంతిధామము, ముక్తిధామంలో ఉంటాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలందరికీ హక్కు ఉంది. చాలా మంది పిల్లలు వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ బయటకు వచ్చి తమ అసలైన ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీ దేవత ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో ఆ ఆకులన్నీ తమ స్థానానికి తిరిగి వచ్చేస్తాయి. ఈ విషయాలన్నిటినీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇందులోనే అందరూ తికమకపడ్డారు. ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చదివిస్తున్నారు. శ్రీకృష్ణుడైతే దేహదారి. వీరిని బ్రహ్మను దాదా అని అంటారు. అందరూ పరస్పరం సోదరులే కదా. మిగిలినంతా పదవిపై ఆధారపడి ఉంది. ఇది సోదరుడి శరీరము, ఇది సోదరి శరీరము. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అయితే ఒక చిన్నని నక్షత్రం వంటిది. ఇంతటి జ్ఞానమంతా చిన్నని నక్షత్రంలో ఉంది. నక్షత్రము శరీరం లేకుండా మాట్లాడలేదు కదా, మాట్లాడలేదు కూడా. నక్షత్రానికి పాత్రను అభినయించేందుకు ఇంద్రియాలు కూడా కావాలి. నక్షత్రాల ప్రపంచమే వేరు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ చిన్నని బిందువు, శరీరం పెద్దది. కావున దాన్ని ఎంతగా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక్క పరమపిత పరమాత్మనే గుర్తు చేయాలి. ఇదే సత్యము. ఎందుకంటే ఇప్పుడే ఆత్మ మరియు పరమాత్మల మేళా జరుగుతుంది. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని గాయనం కూడా ఉంది. మనం బాబా నుండి వేరయ్యాము కదా. ఎంత సమయం వేరయ్యాము అన్నది గుర్తుందా? తండ్రి కల్పకల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. క్షణము ఏ పాత్ర అయితే నడుస్తుందో అదంతా కొత్తది. ఒక్క క్షణం గతిస్తుంది, నిమిషం గతిస్తుంది, ఇక దాన్ని వదిలేస్తూ ఉన్నట్లే. అలా గతిస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నిమిషాలు, ఇన్ని క్షణాలు దాటి వచ్చామని అంటారు. పూర్తి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి నెంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన లెక్క ఉంది కదా. నిమిషము, క్షణము అన్ని నోట్ చేస్తారు. ఫలానా వారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు లెక్క పెట్టి చెప్తారు. శ్రీకృష్ణుడు మొదటి నెంబర్లో జన్మ తీసుకున్నారు. శివుని గురించి అయితే నిమిషాలు, క్షణాలు ఏమీ చెప్పలేరు. శ్రీకృష్ణుని తిథి, తారీఖు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. మనుషుల గడియారములో నిమిషాలు, క్షణాలు తేడా రావచ్చు. కానీ శివబాబా అవతరణలోనైతే ఏ మాత్రము తేడా రాదు. వారు ఎప్పుడు వచ్చారు అనేది తెలియని కూడా తెలియదు. బాబాకు ఎప్పుడైతే సాక్షాత్కారం అయిందో అప్పుడే శివబాబా వారిలోకి వచ్చారని కూడా కాదు. అలా కాదు, సుమారుగా చెప్తారు. అంతేకాని ఆ సమయంలోనే ప్రవేశించారని కాదు. నేను ఫలానాగా అవుతానని సాక్షాత్కారం అయ్యింది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. సుఖధామంలోకి వెళ్లేందుకు సుఖవంతులుగా అవ్వాలి. అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఇచ్చే ముళ్ళుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్, ఈ అవినాశి శరీరంలో ఆత్మే అత్యంత విలువైనది. అదే అమరమైనది, అవినాశి అయినది. అందుకే అవినాశి వస్తువు పట్ల ప్రేమను ఉంచుకోవాలి. దేహ భానాన్ని తొలగించి వేయాలి. బాబా వరదానం మనందరి కోసం.
తమ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారు చేసే మర్జీవా భవ. తమ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారు చేసే మర్జీవా భవ. ఏ విధముగా తండ్రి శరీరాన్ని అప్పుగా తీసుకుంటారో, అంతేకాని బంధనంలోకి రారో, అలా మర్జీవా జన్మ కల పిల్లలైన మీరు శరీరము, సంస్కారాలు మరియు స్వభావాల బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా మీ సంస్కారాలను తయారు చేసుకోండి. ఏ విధముగా తండ్రి నిర్బంధనులో అలా మనం కూడా నిర్బంధనులుగా, ఏ బంధనం లేని వారిగా అవ్వండి. మూలవతనపు స్థితిలై ఆ తర్వాత కిందకు రండి. మీ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతిలో ఉండండి. నేను అవతరించిన ఆత్మను అని భావిస్తూ కర్మలు చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. స్లోగన్: స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయడము ఇదే మనసా సేవ. స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయడము ఇదే మనసా సేవ. అవ్యక్త ప్రేరణలు. అవ్యక్త ఇషారా. ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎప్పటి వరకైతే ఏదో ఒక రకమైన మోహం ఉంటుందో, అది సంకల్పం రూపంలో ఉండవచ్చు, సంబంధాల రూపంలో ఉండవచ్చు, సంపర్కం రూపంలో ఉండవచ్చు, తమలోని ఏదైనా విశేషత పట్ల ఉండవచ్చు. ఏ మోహమైనా సరే అది బంధన యుక్తులుగా చేస్తుంది. ఆ మోహము అశరీరిగా అవ్వనివ్వదు మరియు విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వనివ్వదు. అంటే బంధనానికి వశమైపోతారని. అందుకే ముందు స్వయం మోహముక్తులుగా అవ్వండి. అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇప్పించగలరు. ఏం చెప్తున్నారు బాబా? ఏ రకమైన మోహమైనా సరే, అది సంకల్పం రూపంలో అయినా, సంబంధాల రూపంలో అయినా, సంపర్క రూపంలో అయినా, తమలోని విశేషత పట్ల అయినా కావచ్చు, ఏ మోహమైనా సరే అది మిమ్మల్ని బంధనానికి వశమయ్యేటట్లు, బంధనం వచ్చేటట్లు చేస్తుంది అనమాట. బంధన యుక్తులుగా చేస్తుందని చెప్తున్నారు బాబా. కాబట్టి అశరీరిగా అది అవ్వనివ్వదు, మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వనివ్వదు. అందుకే ముందు స్వయం మోహముక్తులుగా అవ్వండి. అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని మీరు ఇప్పించగలరు. ఓం శాంతి. బాబాని చేరి భోగం అర్పించి తేవాలి మనము వతన సందేశం. బాబాని చేరి భోగం అర్పించి తేవాలి మనము వతన సందేశం. రెక్కలు విప్పి ఫరిస్తాలయ్యగిరి చేరాలి మనము ఆ సూక్ష్మలోకం. బాబాని చేరి భోగం అర్పించి తేవాలి మనము వతన సందేశం. దేహాల స్మృతిని
దృష్టితో బాబా దానిని స్వీకరించి నింపేను అందులో శక్తి కిరణాలు. బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం. బ్రహ్మ బాబా చేతి గోరు ముద్దలే శివ బాబా మనకు తినిపించు వేళ అమృతమాయను మన ఈ భోగం. పొందాము మనము తృప్తి అనే యోగం. బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం. వరదాన హస్తం తలపై ఉంచగా చెప్పేను బాబా మధుర సందేశం. పిల్లలు మీరే మా కంటి జ్యోతులు, విశ్వానికి మీరే శాంతి దూతలు. ఈ ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష చేయాలి మనము విశ్వ పరివర్తన దీక్ష. బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం. బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం. రెక్కలు విప్పి హరిస్తాలయ్యగిరి చేరాలి మనము ఆ సూక్ష్మలోకం. బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం.